హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సత్య సార్ని. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సింపుల్ పాస్ట్ పార్ట్ 2. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ పాస్ట్ యొక్క పార్ట్ 1 చెప్పుకున్నాము. అంటే సింపుల్ పాస్ట్ అనేది స్ట్రక్చర్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, మొత్తం పాజిటివ్ క్వశ్చన్ ఇట్లాంటివన్నీ చెప్పుకున్నాము. ఇప్పుడు సింపుల్ పాస్ట్ అనేది ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారు, అంటే వే టు యూజ్, ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ చూడండి, మనకి ఏదైనా ఒక కంప్లీటెడ్ యాక్షన్ ఉందనుకోండి, ఇన్ ద పాస్ట్ అంటే గతంలో ఏదైనా ఒక పని అయినట్టు ఉందనుకోండి, దాన్ని ఎప్పుడు మనం సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. అంటే నేను నా ఫ్రెండ్కి ఉత్తరం రాశాను, లేకపోతే నేను నిన్న అక్కడ భోజనం చేశాను, లేకపోతే నేను వాళ్ళని కలిసాను, లేకపోతే లాస్ట్ ఇయర్ నేను డిగ్రీ చదివాను. అంటే పాస్ట్ లో జరిగినటువంటి యాక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం సింపుల్ పాస్ట్ లో చెప్తాం. చూడండి, ఇక్కడ ఐ రోట్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్ అంటే అర్థం ఏంటంటే, చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఉండి డైరెక్ట్ గా మీకు ఇక్కడ V2 ఉంటే, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను ఏమని, ఎప్పుడైతే సబ్జెక్ట్ పక్కనే వెర్బ్ ఉంటుందో అయితే సింపుల్ ప్రెజెంట్ అన్న అయి ఉండాలి, లేదా సింపుల్ పాస్ట్ అన్న అయి ఉండాలి. అయితే సింపుల్ పాస్ట్ సింపుల్ ప్రెజెంట్ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, ఇక్కడ వెర్బ్ అనేది V1 లో ఉందనుకోండి, అది ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్. V2 లో ఉందనుకోండి, అది సింపుల్ పాస్ట్. హెల్పింగ్ వెర్బ్ లేకుండా మనం సెంటెన్స్ ఫామ్ చేసేటువంటి రెండు సిచ్యువేషన్స్ ఏంటంటే, అది సింపుల్ పాస్ట్ లేదా సింపుల్ ప్రెజెంట్. చూడండి, ఐ రోట్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్ అంటే నా మిత్రుడికి నేను ఉత్తరం రాస్తాను, అంటే ఆ పని అయిపోయింది. అయిపోయిన పనులన్నీ కూడా గతంలోనే చెప్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, గతంలో జరిగిన పని కాబట్టి నేను ఏం చెప్పాను, ఐ రోట్ ఎ లెటర్ టు మై ఫ్రెండ్, లేదా ఐ టాక్డ్ విత్ మై ఫ్రెండ్ అంటే నేను నా ఫ్రెండ్ తో మాట్లాడాను అని చెప్తాను. అంటే అయిపోయిన పని అట్లా చెప్పాల్సి వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ చూడండి, స్టేటివ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. సో స్టేటివ్ యాక్షన్స్ అంటే ఏంటంటే, నీ స్థితిని తెలియజేసేవని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానని అడిగారు అనుకోండి, ఐ ఆమ్ ఏ టీచర్ అన్నాను. ఐ ఆమ్ ఏ టీచర్ అన్నాను. ఐ ఆమ్ ఏ టీచర్ కి ఐ వాజ్ ఏ టీచర్ కి తేడా ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చేస్తున్న ప్రొఫెషన్ ఏంటంటే టీచర్. ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి ఐ ఆమ్ ఏ టీచర్ అని చెప్తాం. ఈ ఐ ఆమ్ ఏ టీచర్ అనేది ఏంటి సార్ అంటే, ఇక్కడ యామ్ ఉన్నంత మాత్రాన ఇది కంటిన్యూ టెన్స్ కాదు. కంటిన్యూ టెన్స్ అవ్వాలంటే యామ్ తర్వాత V4 రావాలి, అంటే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ తో ఉన్నటువంటి ఫామ్ రావాలి ఇక్కడ. అలా కాకుండా సబ్జెక్ట్ తర్వాత ఈజ్, యామ్, ఆర్ ఇలాంటి పదాలు వచ్చినాయి అనుకోండి, ప్రస్తుతం నా స్థితిని తెలియజేసేటువంటి అని గుర్తుపెట్టుకోవాలి, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే యూజ్ చేయాలి. షీఈ్ ఎ డాక్టర్, అలాగే హీఈస్ అన్ ఇంజనీర్, ఇట్లా చెప్తూ ఉంటాం. అంటే ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటని చెప్పేటప్పుడు ఇట్లా చెప్తూ ఉంటాం. అయితే చూడండి, హెల్పింగ్ వెర్బ్ ఈజ్, యామ్, ఆర్ తర్వాత V4 లేకపోతే అది సింపుల్ ప్రెజెంట్ అని మీ మైండ్ లో గుర్తుండాలి. ఇప్పుడు నేను టీచర్ని కాబట్టి ఐ ఆమ్ ఏ టీచర్ అని చెప్పాను. కానీ గతంలో ఇప్పుడు ప్రెజెంట్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను. నా మిత్రుడు అడిగాడు, అప్పట్లో నువ్వేం చేస్తావని అడిగితే, అప్పట్లో నేను ఐ వాజ్ ఏ టీచర్. అప్పుడు నేను ఒక టీచర్ని. ఇప్పుడు కాదు. లేదు, ఇక్కడ చూడండి, ఐ వాజ్ ఏ స్టూడెంట్. ఇప్పుడు నేనేంటి, టీచర్. ఒకప్పుడు నేను స్టూడెంట్, ఇప్పుడు నేను టీచర్. కాబట్టి ఇప్పుడు నేను ఎలా చెప్పొచ్చు, నేను ఐ వాజ్ ఏ స్టూడెంట్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి ఇక్కడ, ఒకప్పుడు నేను ఏంట్రా అంటే స్టూడెంట్, నా స్థితి అప్పట్లో స్టూడెంట్, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, నేను ఐ ఆమ్ ఏ టీచర్. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం నీ స్థితిని తెలియజేస్తే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ వచ్చేయాలి. అంటే సబ్జెక్ట్ ని బట్టి ఈజ్ వాడాలా, ఆర్ వాడాలా, యామ్ వాడాలని చూసుకోండి. అదే పాస్ట్ లో నీ స్థితిని చెప్తున్నావు అనుకోండి, అప్పుడు వాజ్ కానీ, వర్ కానీ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కష్టపడే వాళ్ళని చెప్పాలి, అంటే వ్యవసాయం చేసే వాళ్ళని చెప్పాలి. దే వర్ ఫార్మర్స్ అని చెప్తాం. గతంలో వాళ్ళు కష్టపడేవాళ్ళు, అంటే కష్టపడే వాళ్ళని చెప్పేటప్పుడు ఏం చెప్తాను, దే వర్ ఫార్మర్స్ అని చెప్తాను. అదే ప్రెసెంట్ ఇప్పుడు కష్టపడుతున్నారు వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళని చెప్పాలనుకోండి, దే ఆర్ ఫార్మర్స్ అని చెప్తాం. దే ఆర్ ఫార్మర్స్ అంటే వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళని అర్థం. అలా కాకుండా దే వర్ ఫార్మర్స్ అన్నాను అనుకోండి, గతంలో వాళ్ళు ఫార్మర్స్ అని అర్థం. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చూడండి, స్టేటివ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ అంటే పాస్ట్ లో ఏదైనా స్థితిని తెలియజేసేటప్పుడు ఐ వాజ్ ఏ టీచర్, ఇది సింపుల్ పాస్ట్ లోనే చెప్పాలి. ఇక్కడ వాజ్ వచ్చింది కదా అని చెప్పి ఇది కంటిన్యూ టెన్స్ అనుకోవడం పొరపాటు. ఓకేనండి, వాజ్ కానీ వర్ కానీ వస్తే అది పాస్ట్ లో స్థితిని తెలియజేయచ్చు. ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత V4 లేదు. V4 ఉంటేనే అది కంటిన్యూ టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం కంటిన్యూ టెన్స్ చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐ ఆమ్ టీచింగ్ అన్నాను అనుకోండి, ఐ ఆమ్ టీచింగ్ క్లాస్ అంటే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, ఇక్కడేమో V4, ఎందుకంటే టీచ్ అంటే చెప్పడం, ఇంగ్ ఉంది, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే దాన్ని V4 అంటారని చెప్పాను. అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత V4 ఉంది,
ఏం చెప్తున్నాను నేను? క్లాస్ చెప్తున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చెప్తున్నాను. అయితే ఇక్కడ ఐఆమ్ టీచింగ్ అన్న చోట ఇదేమో కంటిన్యూ టెన్స్ లో చెప్తాం. కానీ ఇక్కడ ఐఆమ్ ఏ టీచర్ అన్నాను అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, నేను ఏంటని చెప్పడానికి ఒక వర్డ్ ఉంది, అంతే, నౌన్ ఉంది, కానీ వెర్బ్ లేదు ఇక్కడ. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా వజ్ వర్ కానీ ఈజ్ యామ్ ఆర్ కానీ విల్ బి కానీ ఇలాంటి పదాలు వచ్చిన తర్వాత V4 లేకపోతే అవి ఖచ్చితంగా మీరు సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ లోనే చెప్పాలి. అవి దేన్ని తెలియజేస్తాయి సార్ అంటే స్థితిని తెలియజేస్తాయి. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఓకే, చూడండి, ఐ వాజ్ ఏ టీచర్ అంటే గతంలో నేను టీచర్ గా పనిచేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేస్తానంటే ఐ ఆమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తాం. అంటే ఇప్పుడుంటే ఐ ఆమ్ అని యూజ్ చేస్తాము, గతంలో ఉంటే ఐ వాజ్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ని బట్టి ఇక్కడ వాజ్ వాడాలా వర్ వాడాలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అది దే అన్నాను నేను, దే వర్ ఫార్మర్స్, దే వర్ ఫార్మర్స్. వజ్ రాకుండా వర్ ఎందుకు వచ్చింది అంటే సబ్జెక్ట్ ని బట్టి మారుతుంది. ఎందుకంటే మీకు టెన్సెస్ చెప్పేటప్పుడు చెప్పాను, ఏ సబ్జెక్ట్ వస్తే ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలో చెప్పాను, కాబట్టి గుర్తుపెట్టుకో. సో నెక్స్ట్ ఇంకెప్పుడు వాడచ్చు సార్ అంటే ఇక్కడ చూడండి, ఓనింగ్ లేదా పొసెషన్ అంటాం. అంటే నువ్వు ఏదైనా కలిగి ఉన్నానని చెప్పాలి. అలాంటప్పుడు నువ్వేం వాడతావు సార్ అంటే సింపుల్ పాస్ట్ ని వాడాలి. ఇక్కడ ఐ హ్యాడ్ ఏ కార్, ఐ హ్యాడ్ ఏ కార్. హ్యాడ్ అంటే కలిగి ఉండడం అని అర్థం, హ్యాడ్ అంటే అర్థం ఏంటంటే కలిగి ఉండడం అని అర్థం. అలాగే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలనుకోండి, హ్యావ్ లేదా హ్యాజ్ అంటాం. అంటే కొన్ని సబ్జెక్టుకి హ్యావ్ వాడతాం, కొన్ని సబ్జెక్టుకి హ్యాజ్ వాడతాం. కానీ పాస్ట్ అనుకోండి ఒకటే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, హ్యాడ్. మరి ఈ సార్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాడ్ ఉంది కదా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ యాజ్ ఉంది కదా, అంటే ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత V3 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ లంచ్ అన్నాను అనుకోండి, ఐ హ్యావ్ టేకెన్ లంచ్ అన్నాను. ఐ హ్యావ్ టేకెన్ లంచ్ అంటే చూడండి, హ్యావ్ తర్వాత ఏముంది, టేకెన్ అంటే V3 అనేటువంటి వెర్బ్ ఉంది, తీసుకున్నాను. ఐ హ్యావ్ టేకెన్ లంచ్, నేను లంచ్ తీసుకున్నాను అంటే ఇక్కడ తీసుకోవడం అనేది వెర్బ్ ఇక్కడ. మరి హ్యావ్ తర్వాత ఏముందంటే వెర్బ్ ఉంది, కానీ ఇక్కడ చూడండి ఐ హ్యాడ్ ఏ కార్ అంటే ఇది ఏంటంటే నౌన్, ఒక నౌన్ ఉంది. హెల్పింగ్ వెర్బ్ తర్వాత మీకు నౌన్ ఉంటే ఇది సింపుల్ పాస్ట్ అన్నా అయి ఉండాలి, సింపుల్ ప్రెజెంట్ అన్నా అయి ఉండాలి. అది మైండ్ లో పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఇవి హెల్పింగ్ వెర్బ్లు కాదు, ఇవి మెయిన్ వెర్బ్లుగా పనిచేస్తాయి. రూల్ ప్రకారం హ్యాడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హెల్పింగ్ వెర్బ్, అలాగే హ్యావ్ లేదా హ్యాజ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హెల్పింగ్ వెర్బ్. కానీ ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత మీకు నౌన్ ఉందనుకోండి, అది హెల్పింగ్ వెర్బ్ కాదు, ఇదే మెయిన్ వెర్బ్. ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర కార్ ఉంది, ఐ హ్యావ్ ఏ కార్ అంటాను నేను, ఐ హ్యావ్ ఏ కార్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నా దగ్గర కార్ ఉంది, అది ఇప్పుడు ఉంది, కాబట్టి ప్రెసెంట్ కాబట్టి హ్యావ్ ఉపయోగించాను. అది ఆమెకి ఇల్లు ఉందని చెప్పాలి. ఇక్కడ చూడండి, షీ హ్యాడ్ ఏ కార్ హౌస్ అని చెప్పాను. ఇప్పుడు ప్రెసెంట్ లో ఆమెకి ఇల్లు ఉందని చెప్పాలనుకోండి, షీ హ్యాజ్ ఏ హౌస్ అని చెప్తాను, హౌస్ అని చెప్తాను. ఎందుకంటే ఆమెకి ఇల్లు ఉంది, కలిగి ఉంది. కలిగి ఉంది అని చెప్పేటువంటి వర్డ్స్ ఇక్కడేమో హ్యావ్ అయితే ఇక్కడేమో హ్యాజ్. కాబట్టి చూడండి, హెల్పింగ్ వెర్బ్లు ఎలా పనిచేస్తున్నాయి, ఇక్కడ మెయిన్ వెర్బ్లుగా పనిచేస్తున్నాయి. కారణం ఏంటి, వీటి తర్వాత ఉండేటువంటివి నౌన్స్. అలా కాకుండా ఇక్కడైతే కనుక చూడండి, హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ గా ఉంది. అది ఎలా చెప్పాను, దీని తర్వాత ఇది వెర్బ్ ఉంది, వెర్బ్ ఉంది కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్. ఈ సెంటెన్స్ లో ఈ హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్. కాబట్టి ఇలా మెయిన్ వెర్బ్ గా పనిచేసేటప్పుడు ఈ హ్యావ్ హ్యాజ్ అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేయాలి, హ్యాడ్ అయితే సింపుల్ పాస్ట్ లో యూజ్ చేయాలి. ఐ హ్యాడ్ ఏ కార్ అంటే నేను గతంలో కార్ కలిగి ఉన్నాను. అలాగే షీ హ్యాడ్ ఏ హౌస్, ఆమెకి గతంలో ఇల్లు ఉండేది, ఇప్పుడు లేదు. అలాగే దే హ్యాడ్ మనీ, దే హ్యాడ్ మనీ అంటే ఇప్పుడు వాళ్ళు పేదోళ్ళు అయ్యారు, కానీ ఒకప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉండేది. ఓకేనండి, చూడండి ఇక్కడ ఐ హ్యాడ్ ఏ కార్, షీ హ్యాడ్ ఏ హౌస్, దే హ్యాడ్ మనీ. సో ఎప్పుడైనా మనం కొన్ని కలిగి ఉన్నాము అని చెప్పేటప్పుడు ప్రెసెంట్ అయితే హ్యావ్ హ్యాజ్ ఉపయోగించాలి, సబ్జెక్ట్ ని బేస్ చేసుకుని. ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ హౌస్, ఐ హ్యావ్ ఏ పెన్. అర్థమైందండి, ఐ హ్యావ్ మనీ, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తాం. అదే పాస్ట్ లో వాళ్ళకి గతంలో మనీ ఉండేది, అలాగే గతంలో ఇల్లు ఉండేది, గతంలో కార్ ఉండేది అని చెప్పేటప్పుడు ఐ హ్యాడ్ ఏ కార్, లేకపోతే దే హ్యాడ్ ఏ కార్, షీ హ్యాడ్ ఏ కార్, అట్లా చెప్తూ ఉంటాం అనమాట. అలాగే షీ హ్యాడ్ ఏ హౌస్, ఐ హ్యాడ్ ఏ హౌస్, అలాగే దే హ్యాడ్ ఏ హౌస్ అంటే గతంలో వాళ్ళకి ఉండేది అని. అంటే ఏదైనా కలిగి ఉన్నప్పుడు మనం అది సింపుల్ ప్రెజెంట్ లో కానీ సింపుల్ పాస్ట్ లో కానీ చెప్పాలి. అయితే గుర్తుపెట్టుకోండి, హ్యాడ్, హ్యావ్, హ్యాజ్ వచ్చినంత మాత్రాన ఈ పర్ఫెక్ట్ టెన్స్ కాదు. ఎందుకంటే ఇవి ముఖ్యంగా పర్ఫెక్ట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వెర్బ్స్.
కాకపోతే ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఖచ్చితంగా వెర్బ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ గాన్ టు కేకేడి అన్నాను నేను. ఐ హ్యావ్ గాన్ టు కేకేడి. ఐ హ్యావ్ తర్వాత గాన్ అంటే గో వెంట్ గాన్ అంటే V3 వచ్చింది. అంటే హ్యావ్ తర్వాత V3 అంటే వెర్బ్ యొక్క రూపం కనిపించింది కాబట్టి అది పర్ఫెక్ట్ టెన్స్. కానీ వెర్బ్ యొక్క రూపం కనిపించకుండా ఐ హ్యావ్ ఏ హౌస్ అన్నాను అనుకోండి, హ్యావ్ తర్వాత హౌస్ అంటే నౌన్ అనేటువంటిది ఉంది కాబట్టి అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ హ్యావ్ యాజ్ యొక్క పాస్టే హ్యాడ్. ఎందుకంటే హ్యాడ్ అంటే పాస్ట్ లో నీకు ఉండే హెల్పింగ్ వెర్బ్ ఏంటి డిడ్. కలిగి ఉంటే ఏమని చెప్తావు నువ్వు హ్యావ్. కాబట్టి డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అయితే హ్యావ్ ఉపయోగించు, అదే సింపుల్ పాస్ట్ లో అయితే సింపుల్ పాస్ట్ యొక్క హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడు కూడా డిడ్ అలాగే హ్యావ్ కలిస్తే హ్యాడ్ అవుతుంది అనమాట. అందుకని హ్యాడ్ ఉపయోగించాలి. గతంలో నువ్వు ఏదైనా కలిగి ఉన్నాను అని చెప్పేటప్పుడు హ్యాడ్ ఉపయోగించాలి. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ పాస్ట్ హ్యాబిట్స్ అంటే ప్రెసెంట్ ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు సినిమా చూస్తానని చెప్పాలనుకోండి. ఐ సీ మూవీ ఎవ్రీ డే, లేకపోతే ఐ వాచ్ మూవీ ఎవ్రీ డే అని చెప్తాను. ఐ వాచ్ మూవీ ఎవ్రీ డే అని చెప్తాను. అంటే నేను ప్రతిరోజు సినిమా చూస్తాను. ఐ వాచ్ మూవీ ఎవ్రీ డే అంటే ప్రస్తుతం నీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయనుకోండి అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం. కానీ గతంలో అలవాటుగా చెప్తున్నాం అంటే సింపుల్ ప్రెజెంటే కొన్నాళ్ళకి ఏమవుతుంది సింపుల్ పాస్ట్. ఎందుకంటే ఇప్పుడున్న క్షణం ప్రస్తుతం, కానీ ఒక 2 నిమిషాల తర్వాత ఇదేమవుతుంది గతం అయిపోతుంది. అట్లానే ప్రస్తుతం నాకున్న అలవాట్లు కొంతకాలం తర్వాత ఏమవుతాయి గతంలో ఉండే అలవాటుగా ఉంటాం. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని, లేదు ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాను, కానీ ఇంకొక 10 years తర్వాత నేను క్రికెట్ ఆడను. అప్పుడు ఏం చెప్తాను నేను క్రికెట్ ఆడేవాడిని అని చెప్తాం. అయితే ఐ యూజ్ టు ప్లే క్రికెట్ అని చెప్పొచ్చు, బట్ ఇది మనం సింపుల్ పాస్ట్ లో కూడా ఎలా చెప్పొచ్చు చెప్తాం. చూడండి ఐ ప్లేడ్ ఇన్ ద పార్క్. ఐ ప్లేడ్ ఇన్ ద పార్క్ అంటే చూడండి సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తర్వాత V2 ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్. ఐ ప్లేడ్ నేను ఆడేవాడిని, ఇన్ ద పార్క్ నేను పార్క్ లో ఆడేవాడిని. ఎలా ఎవ్రీడే ప్రతిరోజు నేను పార్క్ లో ఆడేవాడిని. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నేను ప్రతిరోజు పార్క్ లో ఆడేవాడిని. కాబట్టి గుర్తుపెట్టుకోండి గతంలో ఏదైనా నీకు ఒక అలవాటు ఉంటే ఆ అలవాటును కూడా నువ్వు ఎందులో చెప్పొచ్చు సింపుల్ పాస్ట్ లో చెప్పొచ్చు. లేదా నీకు ప్రస్తుతం ఏదైనా అలవాటు ఉందనుకోండి అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదే ఇప్పుడు నీకు ఈ అలవాటు ఉంది, పార్క్ లో ఆడే అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు ఐ ప్లే ఇన్ ద పార్క్ ఎవ్రీ డే అని చెప్తావు. ఐ ప్లే చూడండి ఇక్కడ ఐ ప్లే ఇన్ ద పార్క్ ఎవ్రీ డే అని అంటే ఇక్కడేమో V2 ఉంది, ఇక్కడేమో V1 ఉంది. అంటే ప్రస్తుతం నీకు అలవాటు ఉంటే ఐ ప్లే ఇన్ ద పార్క్ ఎవ్రీ డే అని చెప్తాం. అదే గతంలో ఉంది కాబట్టి ఐ ప్లేడ్ ఎందుకంటే గతాన్ని ఎప్పుడు సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. అలవాట్లను ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి, కాకపోతే అలవాటు గతాన్ని కాబట్టి సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. ఓకేనండి? రైట్. నెక్స్ట్ చూడండి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అంటే గతంలో ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా నిజాలు, వాటి గురించి కూడా మనం ఎందులో చెప్పాలి సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. ఇక్కడ చూడండి ఏపీజే అబ్దుల్ కలాం బికేమ్ ప్రెసిడెంట్ ఇన్ 2002. మనం ఎప్పుడైనా ఒక యాక్షన్ ఇయర్ కి సంబంధించి చెప్పినప్పుడు ఇన్ అని ఇయర్ రాసామనుకోండి అది ఇప్పుడు సింపుల్ పాస్ట్ లోనే ఉంటుంది. ఇది కూడా మైండ్ లో పెట్టేసుకోండి. మాక్సిమం గతంలో జరిగి ఒక ఇయర్ మెన్షన్ చేస్తే కనుక దాని ముందు ఎప్పుడు ఇన్ను వాడతామో ఖచ్చితంగా ఇది సింపుల్ పాస్ట్ లోనే యూజ్ చేస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏపీజే అబ్దుల్ కలాం బికేమ్ ప్రెసిడెంట్ ఇన్ 2002 అంటే అబ్దుల్ కలాం గారు 2002లో ప్రెసిడెంట్ అయ్యారు అని చెప్తుంది. అలాగే ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అంటే ఇండియా అనేది 1947లో స్వాతంత్రాన్ని పొందింది. అంటే ఈ రెండు ఇప్పుడు జరిగాయండి, ఇప్పుడు జరిగాయి. గతంలో జరిగిన ఒక విషయాన్ని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇయర్ తో మెన్షన్ చేస్తున్నాను కాబట్టి ఇన్ 1947. ఈ ప్రిపోజిషన్ వచ్చినప్పుడు ఇన్ ఎందుకు వాడాలి, ఎందుకు వాడాలి ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే రైట్. సో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నప్పుడు దాన్ని కూడా మనం ఎందులో చెప్పాలి సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్. ఈ యాక్చువల్ గా ఈ సెంటెన్సెస్ అన్ని ఏంటంటే కంజంక్షన్ సెంటెన్సెస్ అంటాం. అంటే ఇది ఒక యాక్షన్ కాకుండా 2 యాక్షన్ కలిపి చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ట్రైన్ చూడండి ఒక భోగిని కలపడానికి లింక్ ఒకటి ఉంటుంది కదా, అట్లానే ఒక యాక్షన్ ని ఇంకొక యాక్షన్ ని కలపడానికి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ని మనం ఏమంటామంటే కంజంక్షన్స్ అంటాం. దాని గురించి ప్రత్యేకంగా మీకు క్లాస్ చెప్తాం. అయితే ఇక్కడ చూడండి పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్ అంటే గతంలో 2 యాక్షన్స్ జరుగుతాయి. అవి ఎలా జరగచ్చు ఒక పని జరుగుతూ ఉండొచ్చు, ఒక పని జస్ట్ జరిగిపోయి ఉండొచ్చు. అలా జరిగిపోతే ఒకటేమో పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పాలి, ఇంకోటేమో సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. అలాగే ఇంకొకటి 2 అయిపోయి ఉండొచ్చు, 2 దగ్గరలో అయి ఉండొచ్చు. అప్పుడు ఒకటేమో పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్తాము, ఇంకొకటి పాస్ట్ సింపుల్ పాస్ట్ లో చెప్తాం. కొన్నిసార్లు 2 యాక్షన్లు సింపుల్ పాస్ట్ లోనే చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్.
అంటే గతంలో వైల్ ఐ వాజ్ స్లీపింగ్, నేను పడుకుంటూ ఉన్నప్పుడు ద బేబీ క్రైడ్, పాప ఏడ్చింది, అంటే పిల్లవాడు ఏడ్చాడని చెప్పి. అంటే ఇక్కడ చూడండి, వైల్ ఐ వాజ్ స్లీపింగ్, వజ్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ అని గుర్తించాలి. వైల్ అంటే ఇది కంజంక్షన్ వర్డ్, ఇది మీకు అర్థం అవ్వాలంటే కంజంక్షన్స్ అనేటువంటి క్లాస్ చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. వైల్ ఐ వాజ్ స్లీపింగ్, ఇక్కడ ఇది ఒక సెంటెన్స్ అండి. అంటే వైల్ ఐ వాజ్ స్లీపింగ్ అంటే నేను నిద్రపోతూ ఉన్నప్పుడు, అంటే గతంలో నేను నిద్రపోతూ ఉన్నప్పుడు ద బేబీ క్రైడ్ చూడండి, దా బేబీ అనేది సబ్జెక్ట్, క్రైడ్ అనేది V2, క్రైడ్ కాబట్టి V2, క్రై అనేది V1, క్రైడ్ అనేది V2, కాబట్టి సబ్జెక్ట్ వెంటనే V2 వచ్చిందంటే సింపుల్ పాస్ట్. ఇక్కడ ఏమైతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే అనుకోండి, నేను నిద్రపోతూ ఉన్నప్పుడు పాప ఏడ్చింది, అప్పుడు నేను ఎట్లా చెప్తాను, వైల్ ఐ వాజ్ స్లీపింగ్ ఎస్టర్డే అంటే నిన్న, లేదా లాస్ట్ వీక్ అంటే గత వారం అని చెప్పినప్పుడు చివరిలో లాస్ట్ వీక్ అని కానీ, లేకపోతే ఎస్టర్డే అని కానీ, లేకపోతే లాస్ట్ ఇయర్ అని కానీ, సంథింగ్ ఏదైనా మీరు పెట్టుకునే వర్డ్ని బట్టి టైం మెన్షన్ చేసుకుంటాం మనం. సో వైల్ ఐ వాజ్ స్లీపింగ్ ఎస్టర్డే, నేను నిద్రపోతూ ఉన్నప్పుడు నిన్న, ద బేబీ క్రైడ్ అంటే పాప ఏడ్చింది, అంటే బేబీ ఏడ్చింది అని చెప్తున్నాను. సో గతంలో ఏదైనా రెండు పనులు జరిగినప్పుడు ఒకటి జరుగుతూ ఉంటే ఒక పని జస్ట్ జరిగిపోయి ఉండొచ్చు, అట్లాంటివి ఒకటి కంటిన్యూస్ లో చెప్తాము, ఇంకొకటి సింపుల్ పాస్ట్ లో చెప్తాం. అట్లానే ఇంకోటి చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ అంటే రెండు పనులు గతంలోనే జరిగాయి. ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అంటే అర్థం ఏంటంటే నేను ఆ పని పూర్తి చేసేసాను. బిఫోర్ హీ కేమ్ టు మై హోమ్, బిఫోర్ అంటే ముందు, అతడు కేమ్ టు మై హోమ్ వచ్చేసరికి, మా ఇంటికి వచ్చేసరికి లేదా వచ్చే ముందే నేను నా వర్క్ పూర్తి చేసుకున్నానని చెప్పి. అంటే ఇక్కడ కంజంక్షన్ వర్డ్ ఏంటి, బిఫోర్ అనేది కంజంక్షన్ వర్డ్. అంటే ఈ సెంటెన్స్ ని కలపడానికి నేను యూజ్ చేసినటువంటి కంజంక్షన్ వర్డ్ ఏంటంటే బిఫోర్. అయితే ఇప్పుడు చూడండి, ఇదేమో ఎందులో రాశాను, ఇందాక ఆల్రెడీ చెప్పాను, హ్యాడ్ ఉంది. హ్యాడ్ అనేది సింపుల్ పాస్ట్ సంబంధించిందని చెప్పాను. కాకపోతే ఈ హ్యాడ్ తర్వాత V3 ఉందనుకోండి, అది ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ అని చెప్పాను. ఇందాక సింపుల్ పాస్ట్ లో మెయిన్ వెర్బ్, ఇది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్. ఐ హ్యాడ్ ఫినిష్డ్ అంటే ఫినిష్ అంటే పూర్తి అవడం, ఫినిష్డ్ V2 V3 కూడా అదే. సో హ్యాడ్ తర్వాత V3 వచ్చింది అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అర్థం. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్, నా వర్క్ పూర్తి చేసేసాను. బిఫోర్ ముందు, హీ కేమ్ టు మై హోమ్, అతను మా ఇంటికి వచ్చే ముందు నేను నా వర్క్ పూర్తి చేస్తాను. రెండు యాక్షన్స్ కంప్లీట్ అయినాయి. కాబట్టి రెండు యాక్షన్స్ కంప్లీట్ అయినప్పుడు ఒకదాన్ని మనం ఏమో సింపుల్ పాస్ట్ లో చెప్తాము, ఇంకొకటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాం. సార్ రెండు ఒక దాంట్లో చెప్తే నష్టం అంటే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ వేసుకున్నప్పుడు పైన ఉన్నటువంటిది ఒకటి కలర్, కింద ఉన్నటువంటి ఒక కలర్ వేస్తాం. పైన థిక్ కలర్ వేస్తాం అనుకోండి, కింద లైట్ కలర్ వేస్తాం. సార్ పైన కింద ఒకే కలర్ వేయచ్చు కదా అంటే అది నీ ఇష్టం, తప్పు ఏమీ కాదు. కానీ పైన థిక్ కలర్ వేసినప్పుడు కింద లైట్ కలర్ వేస్తే కాంబినేషన్ బాగుంటుంది. అట్లానే ఇక్కడ సందర్భానుసారం మీరు ఏం చేయొచ్చు అంటే రెండు సింపుల్ పాస్ట్ వాడచ్చు, నష్టమే లేదు. నెక్స్ట్ అది చెప్తాను. మరి పాస్ట్ పర్ఫెక్ట్ ఎందుకు వాడచ్చు అంటే కొంచెం క్లాస్గా ఉంటుంది అంతే. నీకు ఎట్లా వాడినా నో ప్రాబ్లం, లేదా రెండు సింపుల్ పాస్ట్ లో వాడినా నో ప్రాబ్లం. ఇట్లా వాడడం వల్ల ఏంటంటే క్లాసీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇక్కడ సింపుల్ పాస్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ విత్ కంజంక్షన్స్ అంటే ఏంటంటే పాస్ట్ లో రెండు యాక్షన్ జరిగి రెండు సింపుల్ పాస్ట్ లో కూడా చెప్పొచ్చు. చూడండి ఇక్కడ, వెన్ ఐ రీచ్డ్ హోమ్ షీ స్లెప్ట్ అంటే ఆమె V2 నిద్రపోయింది అంటే ఇది సింపుల్ పాస్ట్ అని అర్థమైంది. వెన్ ఎప్పుడు ఐ రీచ్ అంటే సబ్జెక్టు V2 వచ్చింది, ఇది సింపుల్ పాస్ట్ లోనే ఉంది. ఐ రీచ్డ్ హోమ్ షీ స్లెప్ట్ ఆమె నిద్రపోయింది. అలాగే వెన్ షీ సా మీ షీ స్మైల్డ్ అంటే వెన్ షీ సా మీ అంటే నన్ను చూసినప్పుడు, షీ స్మైల్డ్ ఆమె నవ్వింది అంటే రెండు, ఆమె నన్ను చూసింది, ఆమె నవ్వింది. ఈ రెండు పాస్ట్ అయితే చూడండి, సబ్జెక్ట్ సా అంటే V2, అలాగే సబ్జెక్ట్ అలాగే స్మైల్డ్ V2. సబ్జెక్ట్ తర్వాత వెర్బుల్ డైరెక్ట్ గా వచ్చేవి రెండు, ఒకటి సింపుల్ పాస్ట్, రెండు సింపుల్ ప్రెసెంట్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది సింపుల్ పాస్ట్ లోనే ఉంది, ఇది సింపుల్ పాస్ట్ లోనే ఉంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో జరిగిపోయిన పనుల్ని రెండు సింపుల్ పాస్ట్ లో చెప్పొచ్చు, లేదా ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ ఒకటి సింపుల్ పాస్ట్ లో చెప్పొచ్చు. కొన్ని యాక్షన్స్ అయితే పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్ లో చెప్పొచ్చు. సో ఇవి మనం సింపుల్ పాస్ట్ ని యూజ్ చేయాల్సినటువంటి సందర్భాలు. వీటన్నిటిని చూశారు కాబట్టి ఒక్కొక్క మోడల్ కి సంబంధించి మీరే ఓన్ గా ఒక 5 సెంటెన్సెస్ ని రెడీ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను మళ్ళీ దానిపైన వివరంగా క్లాస్ చెప్తాను.
ఓకేనా అండి? బాయ్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.